హలో, నేను విశేషరావు. అమెరికాలో వన్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయిపోయింది. దీంతో స్టూడెంట్స్లో అలాగే రకరకాల రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి అలజడి అయితే స్టార్ట్ అయింది. అసలు దాంట్లో ఏముంది, దానివల్ల ప్రభావాలు ఏంటి అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. దాని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం గ్లోబల్ ట్రీ ఫౌండర్ శుభకర్ గారు ఆల్పాటి ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బిల్ అయితే పాస్ అయింది, చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. దాని మీద ఎలన్ మస్క్ పాపం వీళ్ళిద్దరూ చాలా వార్ జరిగింది. దీని కారణంగా ప్రధానంగా స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అని పడే అవకాశం ఉందా? ఆ బిల్లో మన ఇండియన్ స్టూడెంట్స్కి కానీ తెలుగు స్టూడెంట్స్కి కానీ సంబంధించి ఏమీ లేదండి. అక్కడ ఉన్న స్టూడెంట్స్కి లోన్స్ టఫ్ చేస్తాము, రీపేమెంట్ టైం తక్కువ ఇవ్వబోవటము, అక్కడ ఉన్న వాళ్ళకి ట్యాక్సెస్ మార్పులు ఉండటము, అలానే అక్కడ ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్స్కి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఉంది. మనకి ఆ బిల్లు పరంగా మనకి ఏది ఛాలెంజ్ ఉండదు. ఇప్పుడు దాంట్లో బ్రీఫ్గా ఎడ్యుకేషన్, హెల్త్ దీని మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే సబ్సిడీస్, ఇది 3 ఫ్యాక్టర్స్, ప్రధానమైన ఫ్యాక్టర్స్. అవును. సో దీని ఎఫెక్ట్ మనకి ఇండైరెక్ట్గా కూడా ఉండదా స్టూడెంట్స్ మీద? అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ కోసం అండి ఇది. ఆ హెల్త్లో కానీ ఆ ఇన్సూరెన్సెస్కి కావాల్సిన అమౌంట్స్ తగ్గిస్తాం కానీ, లేదంటే ఏదైతే ముందు ఆల్రెడీ అప్రూవ్డ్ ఉన్నాయో అవి తగ్గిస్తామని చెప్పని కానీ, అలానే అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ చదువుకోవడానికి అక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ చాలా చీప్ అండి. ఎంత చీప్ అంటే 2% లేకపోతే 3%కే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారనమాట గవర్నమెంట్. అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ చదువుకోవాలనుకుంటున్నారో అది కూడా రీపేమెంట్ ఏంటంటే చాలా టైం ఇచ్చి ఒక 12 ఏళ్ళు కాకుండా 20-25 ఏళ్ళు వరకు టైం ఇస్తాము, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అలాంటి రీపేమెంట్ తగ్గించేయకపోవటము, అలానే ఇంట్రెస్ట్ రేట్ కొంచెం పెంచుతామని చెప్పి ఇలాంటి కొత్త కండిషన్స్ ఉన్నాయి తప్పితే ఇక్కడ డైరెక్ట్గా ఉండకపోవచ్చు. ఒక్కటి ఏంటంటే ఇండైరెక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది, లేకపోతే ఏ ఛాలెంజ్ అవుతుంది అని మనం అనుకోవచ్చు ఏంటంటే ఇలాంటి సిస్టమ్ వలన అక్కడ యూనివర్సిటీస్ మీద లోడ్ ఎక్కువ పెరగచ్చు. అది మనం పాజిటివ్ అవుద్దా నెగిటివ్ అవుద్దా చెప్పలేం, కానీ అలాంటప్పుడు వాళ్ళ డిపెండెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పెరగచ్చు. సో వాళ్ళు దాన్ని వెల్కమింగ్ చేస్తారా, దానికి ఈయన సపోర్ట్ చేస్తాడా అనేది చూడాలి. కానీ డైరెక్ట్ ప్రపోర్షనల్గా అయితే మనకేమీ డిఫరెన్స్ ఉండదండి. సో ఈ బిల్లు కారణంగా అక్కడ యూనివర్సిటీలు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ప్రెషర్ని అయితే వాళ్ళు వదిలించుకుంది, గవర్నమెంట్ అయితే వదిలించుకుంది. కంప్లీట్గా యూనివర్సిటీలో భరాయించాలి అంటే అదేమి ఇంకా క్లారిటీ లేదండి. కానీ ప్రస్తుతానికైతే అక్కడున్న యూనివర్సిటీస్ మాత్రము చాలా ప్రెషర్లో ఉన్నాయండి. 2-3 రీజన్స్. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తగ్గించేస్తానంటున్నాడు. ఏదైతే గవర్నమెంట్ నుంచి యూనివర్సిటీస్కి వచ్చే ఫండింగ్ ఉందో ఆ యూనివర్సిటీస్ ఫండింగ్ తగ్గిస్తానంటున్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ ది US దే ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ ద ఫండింగ్. అది గవర్నమెంట్ ఫండింగ్ కావచ్చు, ఎక్స్టర్నల్ ఫండింగ్ కావచ్చు. గవర్నమెంట్ ఫండింగ్తో పాటు అక్కడ జనరల్గా ఏంటంటే వేరే జనాలు కూడా చాలా ఫండింగ్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీకి ఎంత ఇస్తారో ఇలాంటి యూనివర్సిటీస్కి, కాలేజెస్కి కూడా అంతే ఫండింగ్ ఇస్తారు. అదెంత డిఫరెన్స్ అది అయినా అవ్వకపోయినా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే గ్రాంట్స్, ఫండింగ్స్ ఉన్నాయో అది బాగా కట్ చేయబోతున్నాడు. సో అది కాక ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని మినిమైజ్ చేస్తానికి వీసా అపాయింట్మెంట్స్ ఆపుతాం, ఇలాంటి అన్నిటి వలన రైట్ నో ఇప్పుడు నేను ఏ యూనివర్సిటీస్తో మాట్లాడినా వాళ్ళు కూడా చాలా ప్రెషర్లో ఉన్నారు. ఎందుకంటే ఈ యూనివర్సిటీ సపోర్ట్ చేసే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రద్దు చేసేసాడు, లేకపోతే వాటికి నేను కావాల్సిన సపరేట్ అన్ని ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, గవర్నమెంట్కి అవి అవసరం లేదంటున్నాడు. గ్యారంటీగా ఇన్స్టిట్యూషన్స్ అవుట్ దేర్ ఇన్ ద US ఇప్పుడు చాలా ప్రెషర్లో ఉన్నాయి. సో ఫీజులు పెంచే అవకాశం ఉందా? ఫీజులు పెంచుతారా లేదా మనం చెప్పలేమంది కదండి. అంటే మేబీ ఇలాంటి ఉన్న పరిస్థితిలో కొన్ని చిన్న యూనివర్సిటీలు ఎగిరిపోయే పరిస్థితి కూడా ఉండొచ్చు. అండ్ కొన్ని యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు కొన్ని జాబ్స్ కూడా కొన్ని తగ్గించే పరిస్థితిలో ఉన్నాయి. నేను ప్రపోర్షనల్గా చూసేది ఏంటంటే ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువ అవసరం పడవచ్చు. సో కొంచెం వెల్కమింగ్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. సో తగ్గించే అవకాశాలు ఉన్నాయంటారా? వెల్కమ్ అంటే తగ్గిస్తేనే అట్రాక్ట్ అయ్యేది. తగ్గిస్తాం కష్టం అండి, బట్ అట్లీస్ట్ కొంచెం అడ్మిషన్ క్రైటీరియా బెటర్ అవుతాం కానీ, ఫాస్టర్ ప్రాసెస్ అవుతాం కానీ, వాళ్ళు మనం కావాలని ఎక్కువ కోరుకోవడం కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు స్టూడెంట్స్ని ఎక్కువ వాళ్ళైతే కావాలనుకుంటారు. బట్ ఇమ్మిగ్రేషన్ టైటన్ చేశారు కదా. ఇమిగ్రేషన్ కొంచెం టైటన్ చేశారండి. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఈ లాస్ట్ 2-3 ఇంటేక్స్గా మనం చూస్తుంది ఏంటంటే వాళ్ళు కొంచెం 2023 వాజ్ అ వెరీ బిగ్ ఇయర్ అండి. 180,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు.
మోర్ దెన్ 1.3 మిలియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అక్కడికి వచ్చారు. సో అది హెవీ అయిపోయేసరికి కొంచెం తగ్గిద్దామని లాస్ట్ ఇయర్ కొంచెం తగ్గించారు. ఈ ఇయర్ ట్రంప్ గారు వచ్చి ఇంకా తగ్గిస్తున్నారు. సో ఐ థింక్ వాట్ వీ హ్యావ్ ఆల్వేస్ సీన్ ద ట్రెండ్ ఎలా ఉంటుందంటేనండి, ఎవ్రీ 2-3 ఇయర్స్కి ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఒకసారి పీక్ వెళ్ళింది అనుకోండి, ఒకసారి డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ పెరుగుతుంది. సో ఆల్రెడీ 24 మనం డౌన్ చూసాం, 25 కూడా డౌన్ చూస్తున్నాం. సో రాబోయే సంవత్సరాల్లో మనకు మళ్ళీ ట్రెండ్ ఇండియన్ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ కావాలనే ఇంట్రెస్ట్ రావచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అసలు కాన్సులేట్లో ఇంటర్వ్యూలే ఇంకా ఫైనల్ కాలేదు కదా. అలాంటప్పుడు ఈ ఇమిగ్రేషన్ పాలసీని అన్నిటి హడ్డిల్స్ అన్నిటినీ ఫేస్ చేసి స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారా వెళ్ళడానికి అక్కడికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీసాస్ ఆపేస్తాం అన్నది కొంచెం వెరీ వరీడ్ విషయం అండి. అసలు అది ఎక్స్పెక్ట్ చేసిన విషయం కాదు. ఏదైతే స్టూడెంట్స్ని వాళ్ళు పిలుస్తారు ఇలాంటిది ఏదైతే ఉన్నాయో, కానీ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది 2017-18లోనే స్టార్ట్ చేశారండి. ఆ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అన్నది. కానీ ఇది ఒక సిస్టమేటిక్గా క్లియర్ డీటెయిల్డ్ వర్షన్గా కొత్తగా వచ్చారు. ఇప్పుడు ఈ కొత్తగా యుఎస్ గవర్నమెంట్ పెట్టిన కొత్త రూల్ ఏంటంటే, సోషల్ మీడియా వెట్టింగ్ పరంగా ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు లాస్ట్ 5 ఏళ్లలో వాళ్ళు యూజ్ చేసిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, ఇప్పుడు యూజ్ చేస్తుంది కాక ముందు యూజ్ చేసి దాన్ని ఇప్పుడు వదిలేసిన ప్రొఫైల్స్ అయినా సరే, ఏదైనా సరే వాళ్ళు ఇప్పుడు చూడాల్సిన అవసరం, వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళు ఇచ్చున్నారు. సో దీని ప్రకారంగా వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళు ఏదైతే ఈ లాస్ట్ 5 ఏళ్ళుగా ఏ సోషల్ మీడియాలో యూజ్ చేసినా సరే అవి మొత్తము వాటి ఇన్ఫర్మేషన్ కూడా అప్లికేషన్ ఫామ్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ సబ్మిట్ చేస్తమే కాకుండా వాళ్ళు ఇంకో కండిషన్ ఏం పెట్టారంటే, స్టూడెంట్ది ఏదైతే మీడియా ప్రొఫైల్, సోషల్ మీడియా ప్రొఫైల్ ఉందో అది ఓపెన్ స్టేటస్లో పెట్టాలి. ఇట్ షుడ్ నాట్ బి ఎ క్లోజ్డ్ ప్రొఫైల్, అంటే వాళ్ళు చెక్ చేస్తానికి. సో ఇప్పుడు స్టూడెంట్ ఎవరైనా సరే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు వాళ్ళని పబ్లిక్ ప్రొఫైల్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో పబ్లిక్ ప్రొఫైల్ పెడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మేబీ ఇంటర్వ్యూ తర్వాత దెన్ దే కెన్ గో అగైన్ ఇంటూ ప్రైవేట్ ప్రొఫైల్. ఇప్పుడు మిగతా మీరు ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు అన్నీ పెడతారు కదా, లోన్ అకౌంట్స్ అని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పెడతారు. వాటితో పాటు ఇవి కూడా అప్లై పెట్టాలా? కాన్సులేట్ పెట్టాలి. అన్ని హ్యాండిల్స్ అప్లికేషన్ ఫామ్లోనే సబ్మిట్ చేయమని చెప్తున్నారు. సో అన్ని డీటెయిల్స్ చెప్పాలి. అక్కడ గనక ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఏదైతే అగెయిన్స్ట్ యుఎస్ గవర్నమెంట్ లేకపోతే సపోర్టింగ్ ఇరాను, ఏదైతే యుఎస్కి సంబంధించి నెగిటివ్గా ఉందో, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో మన వాళ్ళు ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు, ఎక్కడైతే యుఎస్కి సపోర్ట్ లేదు, లేకపోతే ఇరాన్ని యుఎస్ ట్రబుల్ చేస్తుందని కానీ అలాంటి నెగిటివ్ ఎక్కడన్నా స్లోగన్స్ చేసినా లేకపోతే వాళ్ళు ఏదైనా మెసేజెస్ పెట్టున్నా అక్కడ వీళ్ళని చూసి వీళ్ళని రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉంది. ఇప్పుడు లాస్ట్ వీక్లో వీసా ఇంటర్వ్యూస్కి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా జనరల్గా ఏంటంటే 221G అంటారు, అంటే అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ అని అంటారు. అప్పటికి ఇంకా ఈ కొత్త డీటెయిల్స్ ఇవ్వలేదు కదా వాళ్ళు సోషల్ మీడియా ప్రొఫైల్ పెట్టాలని. అంతా ఇంటర్వ్యూ అయిన తర్వాత 221G ఫామ్ ఇచ్చి సోషల్ మీడియా ప్రొఫైల్ డీటెయిల్స్ తీసుకొని వెట్టింగ్ చేసి ఓకే అయిన తర్వాత 2 days తర్వాత వీసా ఇచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ పాయింట్ ఏంటంటే, అక్కడ ఎవరైతే ఇప్పుడు ఇదంతా ట్రంప్ ఫోకస్ ఏంటి అని అంటే, చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆన్ ద క్యాంపసెస్ ఆఫ్ యుఎస్ యూనివర్సిటీస్ అగెయిన్స్ట్ యుఎస్ గవర్నమెంట్, ఇరాన్కి సపోర్ట్ చేస్తాం ఇలాంటివి జరిగినాయి. కాబట్టి రేపు రాబోయే జనాలు అలాంటి ధోరణి చేయకూడదు. అది యుఎస్కి అగెయిన్స్ట్ అనేది, అక్కడికి వచ్చింది మీరు వచ్చింది చదువుకోవడానికి, వచ్చింది మీరు చదువుకొని వెళ్ళాలి. మీరు చదువుకోవడానికని వచ్చి ఇలాంటి పొలిటికల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, అలాంటి వాళ్ళు మాకు వద్దు అంటున్నాడు. ఓన్లీ పాలసీ మ్యాటర్లో వీళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తేనేనా, లేదంటే వీళ్ళు ఏదో కిడ్డింగ్గా రకరకాలు పెడుతుంటారు? ఇప్పుడు ట్రంప్ గురించో లేకపోతే జిన్పింగ్ గురించో లేకపోతే పుతిన్ గురించో ఏదో వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు పెడతారు. అవి కూడా అబ్జెక్షనబుల్ అంటే డిపెండ్స్ అండి. అది ఒక ఇఫ్ ఇట్ ఈస్ అన్ హ్యూమరస్ థింగ్, క్యాజువల్ టోన్ ఉంటే వేరు. అది చాలా అగెయిన్స్ట్ టోన్ ఉండి వాళ్ళు ఇట్లా చేస్తారు ఇలాంటి పాయింట్స్ కనుక చెప్తే మేబీ ఇట్ మైట్ గివ్ అ నెగిటివ్ ఎఫెక్ట్. అండ్ ఇదే కాకుండా దే ఆల్సో హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ ఇల్లీగల్. అక్కడ ఇన్స్టాగ్రామ్ చాట్లో నా అక్కడ పార్ట్ టైం జాబ్ చేసి ఎంత డబ్బులు వస్తాయి, అక్కడ నేను ఆఫ్ క్యాంపస్ లో ఎంత చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ మాట్లాడుకోవాలి. సో అక్కడ యుఎస్ అనే దానికి స్టూడెంట్స్ వెళ్తుంది, అక్కడ పార్ట్ టైం జాబ్ ఆన్ క్యాంపస్ చేసుకోవచ్చు.
టీచింగ్ అసిస్టెంట్ చేసుకోవచ్చు, రీసెర్చ్ అసిస్టెంట్గా వర్క్ చేయొచ్చు. కానీ ఆఫ్ క్యాంపస్కి వెళ్ళి రెస్టారెంట్స్లో వర్క్ చేస్తారు, లేదంటే పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తారు, ఇలాంటివన్నీ ఇల్లీగల్. సో అలాంటి వాటి గురించి కమ్యూనికేషన్ వాళ్ళు అక్కడ ఉన్న సీనియర్స్ గురించి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ, అక్కడ ఉన్న ఫ్రెండ్స్కి కానీ పంపించి అక్కడ ఎంతైతే ఇంత డబ్బులు వస్తాయి ఇలాంటివి ఉన్నా కూడా వాళ్ళు దే స్టాండ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్. సో అసలు సోషల్ మీడియాని వాడకూడదు. ఆల్మోస్ట్ ఎటు నుంచి ఎటు వస్తుందో తెలియదు కదా. అది కాదండి, అలా ఏం లేదు. అంటే సోషల్ మీడియాకి సంబంధించి ఏంటంటే లీగాలిటీ స్పెసిఫిక్గా ఉండాలి. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నారు, నేను ఇంకో ఫ్రెండ్ మాట్లాడుకున్నాము, దానిలో ఏమీ డిస్కషన్ ఉండదు. ఏదో మూవీ గురించి మాట్లాడుకున్నాం, లేదంటే ఎక్కడో డిన్నర్ గురించి మాట్లాడుకున్నాం, ఏదో రెస్టారెంట్స్ గురించి మాట్లాడాము, ఏదో పార్టీస్ గురించి మాట్లాడాము, ఎక్కడో ఏదో ఫెస్టివల్ జరుగుతుందనే విషయం గురించి మాట్లాడాము, ట్రావెల్ గురించి మాట్లాడుకున్నాం, ఇవన్నీ ఓకే. ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ లీగల్ ఫర్ అ స్టూడెంట్ టు డూ వెన్ హీ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ది యుఎస్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు అమెరికా అనగానే ట్రంప్ గురించి మాట్లాడకుండా ఉండలేరు కదా స్టూడెంట్స్ కూడా. ట్రంప్ ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నారు, లేదా జన్మతహగా పౌరసత్వం రద్దు చేస్తున్నాడు అని కామెంట్ ఏదో చేస్తారు కదా, అది కూడా అబ్జెక్షనబుల్. అంటే డిపెండ్స్ ఆన్ ద వెయిటింగ్ వాళ్ళండి. వాళ్ళు ఇచ్చిన టర్మినాలజీ ప్రకారంగా వీళ్ళు అడిగింది వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ డెరోగేటరీ ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్ ఐ థింక్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్ అండి. ఓకే. సో ఇప్పుడు ఇది స్క్రూటినీ చేసినందువల్ల ఎంతమంది స్టూడెంట్స్ ఈ ఈ ఈ దీంట్లో చిక్కుకునే అవకాశం ఉంది? మన తెలుగు రాష్ట్రాల నుంచి మేము చూసింది ఏంటంటేనండి, పొలిటికల్ వ్యూస్ పరంగా మనోళ్ళు మాట్లాడేది చాలా తక్కువ, అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ నెంబర్ అని చెప్పాలి. కానీ ఈ పార్ట్ టైం జాబ్స్ గురించి తెలియక, కావాలనే కాదు, చాలా మంది ఏంటంటే తెలియక ఇలా చేస్తే వస్తుందా వీసా, లేకపోతే ఇలా చేస్తే జాబ్ వస్తుందా, ఇలా అయితే ఎంత ఖర్చు ఉంటుంది, లేకపోతే ఇలా యూనివర్సిటీ మారచ్చా, ఇలాంటివన్నీ చేస్తారు. సో ఇలాంటివి చేయకూడదు, ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ తీసుకోండి. నేను ముందు కూడా చెప్పాను మన షోలో, స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఈ వరల్డ్లో ఇన్స్టాగ్రామ్కి సంబంధించి, గూగుల్ సెర్చ్ సంబంధించి ప్రతిదీ తెలుసు. మీరెళ్ళి చదవబోయేది, మీరెళ్ళే యూనివర్సిటీ గురించి పూర్తిగా తెలుసుకోండి. అక్కడికి వెళ్ళి షార్ట్ కట్స్ అనేది అస్సలు చేయొద్దు. అట్లీస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అసలు దాని గురించి ఆలోచించదు. షార్ట్ కట్స్ ఆర్ నాట్ ద వే టు గో. ఇప్పుడు మీరు షార్ట్ కట్స్ పరంగా, లేదంటే అక్కడికి వెళ్ళి నేను ఒక సెమిస్టర్ ఫీజు కట్టుకొని దాని తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేసుకొని సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టేసుకొని వెళ్తాను అంటే వెళ్ళొద్దు, అసలు యూఎస్కి వెళ్ళొద్దు. మీరు ఆ ఆలోచన విధానంతో వెళ్ళేటైతే కనుక యుఎస్ మీకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీరు అక్కడ 2 years కోర్స్ ఉంది, 2 years పాటు సరిగ్గా చదువుకుంటాను, నేను బాగా చదువుకున్న వల్ల స్కాలర్షిప్, అసిస్టెంట్షిప్ ఇలాంటిది వచ్చింది, లేదంటే ఆన్ క్యాంపస్ ఏదన్నా చేతికి సరిపోయే ఖర్చుల కింద డబ్బులు వస్తాయి, అలా చేయాలనుకుంటూ మెయిన్ ఫోకస్ కోర్స్ పూర్తి చేసి కోర్సులో మంచి గ్రేడ్స్ తెచ్చుకొని ఆ కోర్సులో ఉన్నప్పుడే ఇంటర్న్షిప్స్ చేసుకొని దాని ద్వారా ఫుల్ టైం జాబ్ వెళ్ళాలనుకునే వాళ్ళకే ఈజ్ ద రైట్ వే టు గో. ఊరికినే వెళ్ళిపోదామా, పార్ట్ టైం జాబ్స్లో వచ్చేస్తాయి, ఆ పార్ట్ టైం జాబ్స్ చేసుకుందామా, అలాంటి ధోరణి వాళ్ళకి దారి లేదు. సో మీరు 5 years ఈ అకౌంట్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వాలంటున్నారు కదా, సోషల్ మీడియా అకౌంట్స్కి సంబంధించి. జనరల్గా వాట్సాప్లో ఇంటరాక్షన్ ఉంటుంది, అటు వీడియో కాల్ అనుకోండి, లేదంటే ఫోన్ కాల్ అనుకోండి, లేదంటే చాటింగ్ అనుకోండి. దీంట్లో ఎక్కువ మంది అక్కడికి వెళ్ళినటువంటి సీనియర్స్ని అక్కడ సిచ్యువేషన్ ఏంటి, రావచ్చా, ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్, ఇవన్నీ అడుగుతుంటారు కదా, అది కూడా అబ్జెక్షనబులేనా? అంటే ఆ కమ్యూనికేషన్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్యాంపస్లో ఎట్లా ఉంది, క్యాంపస్ బాగుందా, అక్కడ అకామిడేషన్ ఎక్కడ దొరుకుతుంది, అక్కడ ఎక్కడ ఉండొచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి, ఏం అబ్జెక్షనబుల్ కాదు. కానీ మన వాళ్ళు మాట్లాడేది అది కాదు కదా. మరి మాట్లాడిన వాళ్ళకి రెస్టారెంట్లో జాబ్స్ దొరుకుతాయా, అలాంటి అడిగిన వాళ్ళకి గ్యారంటీగా అబ్జెక్షనబుల్ అండి, వీసా కష్టమే అంటారు గ్యారంటీగా. అలా మాట్లాడుకున్నా అలాంటి మీడియా చాటింగ్ అలాంటివి ఉన్నాయంటే గ్యారంటీగా అబ్జెక్షనబుల్. 5 yearsలో ఎప్పుడు మాట్లాడుకున్నా అది కోట్ చేస్తుంది అంటారా? అబ్జెక్షనబుల్. అంత కీప్ అబ్జర్వ్ చేస్తున్నారా? అంత కీన్ అబ్జర్వ్ చేసి మాత్రం ఆ బేసిస్ మీద రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని మీద స్టూడెంట్స్కి బాగా అవగాహన వచ్చిందా? మీరు ఎలాగో 25 years నుంచి కన్సల్టెన్సీ నడుపుతున్నారు కదా, మీకు మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్కి వీటి మీద అవగాహన ఉన్నట్టు అనిపిస్తుందా? మేము అసలు మాకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, చాలా గైడెన్స్ ఇస్తున్నాము. మాకు తెలిసినంత వరకు మా దగ్గర ఎవరైతే ప్రాసెసింగ్లో ఉన్నారో వాళ్ళెవరికి ఇష్యూ అయితే 100% లేదు.
బట్ ఇంకొకళ్ళిద్దరు మనం చెప్పిన తర్వాత కూడా చేసే పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఛాలెంజ్ రావచ్చేమో, అందరికీ వస్తుందని కూడా నేను చెప్పను, బట్ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళేది ఏంటి, సరే వాళ్ళు ఓపెన్గా చెప్పకపోయినా కానీ అక్కడికి పోయి జాబ్ చేసుకొని ఏదో సంపాదిద్దామనే కదా వెళ్ళేది. రైట్ వేలో వెళ్ళమంటున్నారు మీరు. రైట్ వేలో వెళ్ళినప్పటికీ అక్కడ ఇంతకు ముందులాగా ఇన్కమ్ లేదు, మారినటువంటి రూల్స్ ప్రకారం అనేది ఉంది కదా, అయినా కానీ అట్రాక్ట్ అవుతున్నారు అమెరికాకి. అంటే మీరు ఒకటే పాయింట్ చూడండి, ఇప్పుడు 1,80,000 మంది స్టూడెంట్స్ ఒక సంవత్సరం వెళ్ళారు. ఇప్పుడు అదే నెక్స్ట్ ఇయర్ చూస్తే 1,20,000 పడిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి అది 1,00,000 లోపు వచ్చేస్తుంది స్టూడెంట్స్, ఎందుకంటే స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో అక్కడ ఆపర్చునిటీ తగ్గుతుందో పాటు వెళ్ళే వాళ్ళు కూడా తగ్గుతున్నారు. ఫస్ట్ ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు ఎవరు ఏ గ్రేట్ లీడర్ వాళ్ళ రోజున మాట్లాడినా అందరు చెప్తుంది ఏంటి అంటే, మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అది యుఎస్ కానివ్వండి, ఇండియా కానివ్వండి. యుఎస్ అయితే ఒక అడుగు ముందు ఉండాలి. స్కిల్స్ ఇవాళ రోజున మార్కెట్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది మనము నేర్చుకొని ఉండాల్సి ఉంటుంది. నేను మొన్న ఒక స్టాన్ఫర్డ్లో కోర్స్ చేస్తా ఉన్నాను. ఆ కోర్సులో నాతో పాటు క్లాస్మేట్స్ అందరూ బిజినెస్ ఓనర్స్. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు జనరల్గా ఏదో డిస్కషన్ వచ్చి చాట్ జీపీటీ గురించి డిస్కషన్ వచ్చింది. చాట్ జీపీటీ అనేది నేను పెద్దగా ఇంపార్టెంట్ కాదనుకున్నాను. చాట్ జీపీటీ ఏముందండి మనకి, అది ఎంత ఇంపార్టెంట్ అని అంటే, అక్కడ కోర్సులో కూర్చొని మాట్లాడుతూ డిస్కషన్ చేస్తున్నా నాకు అర్థమైంది ఏంటంటే, ఇవాళ రోజున చాట్ జీపీటీ యూజ్ చేస్తాం కనుక నాకు తెలియదు అని అంటే, నేను మార్కెట్లో 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాను. రైట్? ఇవాళ రోజున 20 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నాను, ఇంత 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, ఇన్ని వేల మందిని అబ్రాడ్ పంపిస్తున్నాను అని కనుక నేను అనుకుంటే నేను వెనక్కి పడిపోయినట్టే. సో ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఏంటి, చాట్ జీపీటీలో అసలు ఎలా యూజ్ చేయొచ్చు, ఏ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకుంటే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకొని నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవచ్చు, ఇది నేను నేర్చుకుంటున్నాను. అంటే ఇవాళ రోజున వరల్డ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి. లాస్ట్ ఇయర్లో ఉన్నది ఇవాళ ఉండాలని రూల్ లేదు, ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. సో అలానే ఇవాళ రోజున స్టూడెంట్స్ ఎవరైతే మార్కెట్లోకి వెళ్తున్నారో దే హ్యావ్ టు ఎక్విప్ దెమ్సెల్ఫ్ విత్ ది లేటెస్ట్ స్కిల్స్. సో లేటెస్ట్ స్కిల్స్ చేసుకొని మార్కెట్లో ఉండాలి. ఇవాళ రోజున స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఫోకస్ చేస్తాం అనేది చాలా కష్టం. ఒక క్లాస్లో ఒక 30 minutes క్లాస్ నడుస్తుందనంటే దానిలో ఫోన్ తీసి ఫోన్లో ఏదో ఒక చాట్ చూసుకోవడమో, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూడలేకపోతే జనాలను ఉండలేకపోతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే కాస్త దాన్ని పక్కన పెట్టి ఫోకస్ చేయగలుగుతారో వాళ్ళకే ఆపర్చునిటీ ఉంటుంది. ఊరికినే అక్కడికి వెళ్ళిపోయానా, ఊరికినే టైంపాస్కి చదివానా, దాని తర్వాత జాబ్ వచ్చేస్తుందా అంటే గ్యారంటీ కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశారు. సరే దీంట్లో ఫిట్ అయ్యి మనం అక్కడ ఏదో సాధిద్దామని వెళ్తారు. కానీ అక్కడ ఇప్పుడు అయిపోయిన తర్వాత, కోర్స్ అయిపోయిన తర్వాత 3 years మామూలుగా ఓపీటీ ఉంటుంది కదా, దాన్ని ఏదో 1 yearకి తగ్గించాలి అనేది ఈ బిల్లులో కూడా పొందుపరిచారు అంటున్నారు. లేదండి, ఈ బిల్లులో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఈ బిల్లులో స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఓపీటీ తగ్గిస్తూ ఉన్నది కానీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ గురించి కానీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వీసా కండిషన్స్ కానీ ఈ బిల్లులో వాటికి సంబంధించింది ఏమీ లేదు. ఈ ఓపీటీని తగ్గించాలనే డిస్కషన్ వస్తుంది కానీ యాజ్ ఆఫ్ నౌ ఏమీ జరగలేదు. అదొకటి H1B వీసాకు సంబంధించి కూడా జాబ్ లేకపోతే ఇంతకుముందు ఉన్న టెన్యూర్ని అంత కాకుండా తగ్గించాలి అనేది కూడా ఒకటి జస్ట్ న్యూస్ అయినా, లేదంటే అది కూడా ఇవన్నీ కూడా డిస్కషన్స్లో ఉన్నాయని చెప్పనే పాయింట్ వస్తుంది తప్పితే, H1B అనేది 3 yearsకి ఇస్తారు, 3 to 5 years ఇస్తారు. ఆ 3 to 5 years అనేది ఆ ఎంప్లాయర్ ఉన్నంత వరకు జనరల్ రూల్. ఇవన్నీ ప్రకారంగా ఎలా ఉండి ఏంటి అనేది లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఏంటంటే హై స్కిల్డ్ వాళ్ళకి ఈజీగా వచ్చేయాలి, వాళ్ళకి కోటా సిస్టమ్. ఎందుకంటే H1Bకి సంవత్సరానికి 85,000 మందికి మాత్రమే వీసాలు వస్తాయి. ఇప్పుడు H1Bలో O1 కేటగిరీ అని ఒకటి క్రియేట్ చేసి హై స్కిల్డ్ ఉన్న వాళ్ళకి ఈ కోటాతో సంబంధం లేకుండా వాళ్ళు ఎప్పుడున్నా వీసా రావాలని కొత్తవి వస్తున్నాయి. అంటే యుఎస్లో సిస్టమ్ పరంగా కూడా అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం క్రియేట్ చేసిన రూల్స్ వాళ్ళు దాన్ని రీసెట్ చేయలేదు. ఎప్పటి నుంచో మారుద్దాం అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు తప్పితే, ఇది రీసెట్ చేయకపోవడం వలన మనలాంటి వాళ్ళు చాలా దాన్ని మిస్యూజ్ కూడా చేసుకున్నారు. ఎలా H1B సిస్టమ్ అని పేరు పెట్టేసుకొని దాన్ని ఎట్లా కూడా అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ వాడిని అక్కడ జాబ్లు పెట్టుకొని, సో సిస్టమ్ అనే దాన్ని
బాగా యూజ్ చేసుకోమని చెప్పాను, బాగా మిస్యూజ్ చేశారనే పాయింట్ కూడా నిజమే. ఈ ట్రంప్ ఏదైతే చెప్తున్నాడో దానిలో నిజం లేకుండా లేదు. కంపల్సరీగా మిస్యూజ్ అయ్యింది సిస్టమ్. అది మిస్యూజ్ అవ్వడానికి మనోళ్ళు ఎంత రీజనో, మనోళ్ళ కన్నా చాలా ఇంపార్టెంట్ రీజన్ యుఎస్ గవర్నమెంటే. వాళ్ళు మార్పులు చేయాల. యుఎస్ అనేది గ్లోబల్ టాలెంట్ పూలింగ్ చేయాలనేది ఎప్పుడో 1960s 1970s 1980sలోనే డిసైడ్ చేసుకున్నారండి. అప్పట్లో జనాలను అట్రాక్ట్ చేయాలని చాలా ఈజీగా రూల్స్ పెట్టారు. ఈ రూల్స్ పెడతాం వల్ల ఏమైంది, చాలా మంది మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. 2000 వరకు మెల్లమెల్లగా వస్తున్నారు. 2000 నుంచి విపరీతంగా వస్తాం స్టార్ట్ అయిపోయారు జనాలు. ఇంతమంది వచ్చేసరికి ఎప్పటికప్పుడు వీళ్ళు సిస్టమ్స్ మారుస్తామంటాము. వేరే యూఎస్ డెమోక్రటిక్ కాబట్టి ఎవడో వచ్చి ఇది మార్చకూడదు అని అంటాడు, అది ఆగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతాడు, మళ్ళీ ఆగిపోతుంది. అండ్ అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అక్కడ వెళ్ళి ఒక హైకోర్టు, ఏ స్టేట్ కా స్టేట్ వాళ్ళ ఓన్ కంట్రీ లాగా అనమాట. ఈ అండర్ యుఎస్ గవర్నమెంటే ఉంటారు కానీ, ప్రెసిడెంట్ గవర్నమెంట్ కిందే ఉంటారు కానీ, అక్కడ ఉన్న గవర్నర్ ఈజ్ ది అల్టిమేట్ అథారిటీ. సో ఇప్పుడు ఈయన వచ్చేసి లేదు ఇది రూల్ మారుస్తున్నాను ఇక్కడ ఇది చేయకూడదని, కానీ అక్కడి నుంచి వచ్చి అక్కడ హైకోర్టులో కేసు పెట్టండి, ఇది ఆపేయాలి, స్టే చేయాలి. సో సిస్టమ్స్ కూడా వాళ్ళకి కొన్ని ఉన్నాయి. సో ఈ హోల్ ప్రాసెస్ అంటే ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఎ రీసెట్టింగ్ మోడ్. సో ఈ రీసెట్టింగ్ మోడ్లో మనకి కావాల్సింది ఏంటి అనేది మనం కరెక్ట్గా చూస్ చేసుకొని దానికి ఫోకస్డ్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ రీసెట్ చేసే దాంట్లో మీరు అన్నట్టు కొత్త వాటిని ఏం తీసుకురాలేదు, పాత వాటిని రీసెట్ చేస్తున్నాడు ట్రంప్. ఈ బిల్లు కూడా అదే. కానీ దీని కారణంగా అమెరికా కొలాప్స్ అవుతుంది అనేది ఎలన్ మస్క్ చెప్తాడు. సత్యానాథన్లోనేమో రాబోయే రోజుల్లో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుందని అంటాడు. అలాగే మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఉండదు, 60% పోద్దని రకరకాలు చెప్తున్నారు. అసలు చేయడానికి పని ఉండదని ఎలన్ మస్క్ చెప్తాడు. ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికా వెళ్ళి చదువుకోమని చెప్పి మీరు సజెస్ట్ చేస్తారా? అంటే అసలు ఇప్పుడు ఏ సిస్టమ్ ఉన్నది అనేది మనకి ఒక 2 సంవత్సరాల వరకు క్లారిటీ రాదండి. ఏఐతో జాబ్స్ పోవు, జాబ్స్ క్రియేట్ అవుతాయి అన్నారు. ఏఐ అసలు ఎట్లా యూజ్ అవుతుందో తెలియదు అన్నారు. ఏఐ వచ్చిన తర్వాత ఎన్నో మంది జాబ్స్ పోయినాయి అని చెప్పి అంటున్నాము. సో నేననే పాయింట్ ఒకటే, ఇవాళ రోజున ఈ మ్యాడ్ రష్లో మనకి నచ్చేది ఏంటి, మనకి కావాల్సింది ఏంటి అనేది మనం ఒకసారి రియలైజ్ అయ్యామనుకోండి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం యూఎస్లో అన్ని జాబ్స్ పోతున్నాయంటే అన్ని జాబ్స్ పోతే ఇండియాలో కూడా పోతాయి. ఎందుకంటే ఇవాళ రోజున ఇండియన్ ఐటీ అండ్ ఐటీఎస్ సెక్టర్ అనేది మెజారిటీ ఆఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద యుఎస్ జాబ్ మార్కెట్ అండ్ యుఎస్ ప్రొడక్ట్ మార్కెట్ అండ్ ఇండస్ట్రీస్. సో మీరు చెప్పే ప్రకారం కనుక అక్కడ జాబ్స్ పోతే ఇక్కడ కూడా పోతాయి. ఒక రకంగా చెప్పాలంటే నేను ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ కాబట్టి అబ్రాడ్ వెళ్ళమంటున్నానేమో అనే పాయింట్ పక్కన పెడితే ఇక్కడ కూడా ఆపర్చునిటీ అంత ఎక్కువ లేదండి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ అండ్ గో అండ్ డూ దిస్. ఇప్పుడు మనం మాట్లాడే స్టూడెంట్స్ అందరూ ఎవరండి, వీళ్ళందరూ ఏమి 80-85% వచ్చేసి టాప్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నోళ్ళు కాదు. మనం మాట్లాడే వాళ్ళు ఎవరు 60%, లేదా ఒక్కోసారి 60 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు, 60-70% వచ్చిన వాళ్ళు, అప్పుడప్పుడు ఒకటి అర బ్యాక్లాగ్స్ ఉండి మొత్తం కోర్స్ పూర్తి అయ్యేసరికి కదా 10-15-20 బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్. వీళ్ళు వెళ్ళి ఇక్కడ ఇండియన్ జాబ్ మార్కెట్లో కూర్చుంటే వీళ్ళ ప్రొఫైల్కి నీకు అసలు రాదు జాబ్స్ అని చెప్పని అంటున్నారు. సో వీళ్ళు ఇక్కడ ఉన్న ఏం చేయగలుగుతారు, ఏం చేయగలిగేది. వీళ్ళకి ఓన్లీ అబ్రాడ్ వెళ్తే వీళ్ళకి ఉన్న ఒక ఆపర్చునిటీ ఏంటి అని అంటే అక్కడ ఇలాంటి కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ, ఏంటి విత్ స్టెమ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న క్వాలిఫికేషన్ వాళ్ళు తక్కువ కాబట్టి. అండ్ ఇవన్నీ కూడా ఎంత కాదనుకున్నా ఫార్వర్డ్ మార్కెట్, అక్కడ జాబ్ మార్కెట్ పెద్దగా ఉంది అండ్ అక్కడ ఉన్న ఎకానమీ ఈజ్ లార్జర్ కాబట్టి అందుకోసం అక్కడ వెళ్ళాలి. అక్కడ పాపులేషన్ ఇస్ స్మాలర్ కాబట్టి అందుకోసం వెళ్ళాలి. అలా అని ఊరికనే కళ్ళు మూసుకొని వెళ్ళిపోమని చెప్పట్లేదు. మేబీ ఏదైతే ఒక 10 ఏళ్ల క్రితం యూఎస్కి వెళ్ళిపోతే ఎట్లా కూడా సెటిల్ అయిపోవచ్చు, ఎట్లా కూడా జాబ్ వస్తుంది అనే ఆలోచనలో వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ ఇప్పటికీ ఆపర్చునిటీ ఉంది. ప్లాన్డ్గా కరెక్ట్ డిసిషన్ తీసుకొని కరెక్ట్ ప్లానింగ్. ఇప్పుడు నేను ఒకటే పాయింట్ చెప్తాను, ఎవరైనా చూడండి వచ్చి ఇలా నేను మెకానిక్ ఇంజనీరింగ్ చేశాను, సివిల్ చేశాను, ఇప్పుడు వెళ్ళిపోతాం కాబట్టి వెళ్ళొద్దు. కోర్ ఇంజనీరింగ్లో విపరీతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ చేయండి. యూఎస్లోనా ఇండియాలో ఉన్నాయి? యూఎస్లో, ఇండియా కూడా. ఓకే, గ్యారంటీ కదా. ఇండియా కూడా గ్రోయింగ్ ఎకానమీ, ఇండియాలో కూడా ఆపర్చునిటీ ఉంటుంది. ఒకటి ఏమవుతుందంటేనండి, నేను గమనించింది ఇన్నాళ్ళ నా ఎక్స్పీరియన్స్లో, యుఎస్లో సెటిల్ అవ్వాలనుకోకుండా ఉన్నోళ్ళు కానీ లేకపోతే వేరే కంట్రీస్లోకి వెళ్ళి సెటిల్ అవ్వకూడదు అనుకున్నా సరే అక్కడికి వెళ్ళి చదివి ఒక 2-3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకొని ఇండియాకి వచ్చారనుకోండి, దే టేక్ అ బిగ్ లీప్.
ఓకే. ఇక్కడ ఒక 20 ఏళ్ళ తర్వాత ఎంతైతే వాళ్ళకి శాలరీ వస్తుందో అక్కడ వెళ్ళి ఒక 2-3 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆ లెవెల్ శాలరీ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అక్కడ వర్కింగ్ సిస్టమ్ కానీ కల్చర్ కానీ అడ్వాంటేజ్ చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కంపెనీస్ చాలా అడ్వాంటేజ్ చేస్తాయి. సో మనం అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనే పాయింట్ కాదు, మనమేంటి మన లెర్నింగ్ బెటర్ చేసుకుంటున్నాము, మన ఇన్ఫర్మేషన్ అప్గ్రేడ్ చేసుకుంటున్నాము, టెక్నాలజీస్ లేటెస్ట్ తెలుసుకుంటున్నాము. ఆ మైండ్ సెట్తో వెళ్ళి కొన్నాళ్ళు వర్క్ చేసి ఆపర్చునిటీ ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి, లేదంటే ఇక్కడికన్నా తిరిగి రండి. తిరిగి రాకపోయినా అక్కడైనా కూడా ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఎవరైతే బాగా చేస్తున్నారో, మీరు అక్కడ వెళ్ళి క్యాజువల్గా నేను సాటర్డే పబ్బులకి వెళ్తాను, లేకపోతే ఊరిని తిరుగుతాను, అప్పుడప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను, ఈ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎవడో ఒకటి కన్సల్టెంట్ ఉంటాడు అక్కడ, H1B కన్సల్టెంట్ నాకు జాబ్ ఇప్పించేసి ఎట్లా కూడా సెటిల్ చేశాడు, అలా ఆలోచించే వాళ్ళకి మాత్రం ఇది కరెక్ట్ టైం కాదంటారు. ఇంకా రాబోయే కాలం కరెక్ట్ టైం కాదండి. ఇది కరెక్ట్ టైం కాదని నేను చెప్పట్లేదు. రాబోయే కాలంలో ఇంకా కరెక్ట్ టైం కాదు. అవన్నీ ఏదో ఎట్లా కొట్ట వెళ్ళిపోదాం అనుకునే పాయింట్ పోయినాయి. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఇంకొక బిల్లులో పాయింట్ ఏంటంటే ట్యాక్సెస్ పెంచారు, దాని ఎఫెక్ట్ మనకేమి డైరెక్ట్గా ఉండదండి. ఇప్పుడు ఈయన ట్యాక్సెస్ పెంచుతాం కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెమిటెన్సెస్ ఉంది 5% చేస్తా అన్నాడు, దీని ప్రకారం 1% పెట్టారు. సో ఓ రకంగా చెప్పాలంటే అది మరీ ప్రెషరైజింగ్ కూడా కాదు, కొంచెం జస్ట్ ఒక స్మాల్ పర్సెంట్ అనమాట. అలాంటి రెగ్యులర్ ట్యాక్సెస్ ఉందనుకోండి, అది కూడా ఇప్పుడు పెంచుతానని చెప్పి అంటున్నాడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటేనండి, ఈయన చెప్పిన పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే ఆయన చెప్పినది ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ అమెరికన్స్కి ఇంకా ఎక్కువ జాబ్స్, ఎక్కువ ఇన్కమ్ వచ్చేది చూస్తాననే పాయింట్ చెప్పాడు. మరి ఇప్పుడు ఈయన పాస్ చేస్తున్న బిల్లు దానివల్ల నిజంగా సపోర్ట్ అవ్వదు. మన ఇండియన్స్కి పరంగా చూసుకుంటే కనుక పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. అంటే మన అక్కడ H1B వచ్చో లేదంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మన వాళ్ళు చాలా మంది అక్కడ జాబ్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకైతే ఎఫెక్ట్ ఉంటుందిగా. ఉంటుందండి కొంచెం. అండ్ ఇప్పుడు ఈయన చేసేది కూడా చాలా ఎక్కువ చేంజ్ చేయట్లేదు, లిమిటెడే చేంజ్ చేస్తున్నాడు. సో వాళ్ళ సేవింగ్స్ అయితే తగ్గుతాయా? 100% తగ్గుతాయి. అదంతా ఏంటంటే ఇప్పుడు ఉన్నదంతా చాలా రా స్ట్రక్చర్ అండి. ఇది క్లియర్ డీటెయిల్డ్ ఇంకా కొన్ని నెలల్లో వస్తుంది, అప్పుడే మనకు తెలుస్తుంది అసలు ఆయన ఎంత డిఫరెన్స్ చేస్తున్నారు, ఎంత ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే అమెరికా పరిస్థితి అయితే మీరు చెప్పారు క్లియర్గా, అద్దంలో చూపించినట్టు చూపించారు. మరి ఆల్టర్నేటివ్ స్టూడెంట్స్కి అబ్రాడ్ వెళ్ళాలనుకున్నారు, మనకి జనరల్గా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బిగ్ 4 అండి, US తర్వాత UK, ఆస్ట్రేలియా, కెనడా అనేది చూస్తున్నారు. ఈ మధ్య ఏంటంటే ఉన్న వాటిలో యూకేకి బాగా వెళ్తున్నారు, ఎందుకంటే కొంచెం వీసా ప్రాసెస్ ఫాస్టర్గా ఉంది. దాని తర్వాత అక్కడ 1 ఇయర్నే కోర్స్ మాస్టర్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, దాని తర్వాత 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో UK ఇవాళ రోజున ఫేవరబుల్గా ఉంది, కెనడా అండ్ ఆస్ట్రేలియా కూడా అంత ఎక్కువ ఫేవరబుల్గా లేవు. కానీ ఈ మధ్య గమనించింది ఏంటంటే స్టూడెంట్స్ చాలా యూరప్ మీద మొగ్గు చూపిస్తున్నారు, పర్టికులర్లీ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ ఇవన్నీ చూపిస్తున్నారు ఇంట్రెస్ట్. కానీ ఈవెన్ ఐర్లాండ్, స్విట్జర్లాండ్ ఇలాంటి కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ కెపాసిటీస్ ఉన్న కంట్రీస్ అండి. సో అక్కడ ఒక 10,000, ఇక్కడ ఒక 8,000, ఇక్కడ ఒక 15,000 ఇంతమంది మాత్రమే స్టూడెంట్స్ వెళ్ళగలిగేది. ఈ లక్షలతో పోల్చుకుంటే అక్కడ వెళ్ళగలిగే నెంబర్ చాలా తగ్గిపోయింది. కానీ ఫర్ షూర్ అక్కడ ముందు జరిగిన నెంబర్స్ కన్నా ఇప్పటికి డబుల్ ట్రిపుల్ అయిపోతున్నారు నెంబర్స్ ఒకేసారి. సో గ్యారంటీగా జర్మనీ అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఫ్రాన్స్, ఇటలీ కూడా బాగానే ఉంది, కానీ కొంచెం లిమిటెడ్గా ఉంది. ఆ కంట్రీస్ కూడా ఇండియన్ స్టూడెంట్స్ కావాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా కొంచెం ఫెసిలిటీస్ పెంచుతున్నారు, స్టూడెంట్స్కి పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ అడ్వాంటేజ్ ఇస్తామని చెప్పి అంటున్నారు ఇవన్నీ కూడా. సో కొంచెం యూరప్ మీద జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎర్నింగ్స్ విషయంలో కాకుండా ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే అమెరికాతో కంపేర్ చేసుకుంటే ఈ బెటరేనా ఈ ఫ్రాన్స్, జర్మనీ? అంటే ప్రాబ్లం ఏంటంటే అమెరికాతో మనం ఏ కంట్రీ కంపేర్ చేయలేము. అమెరికాలో 4,000 యూనివర్సిటీస్, కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ యూరోప్లో మొత్తము UK, ఆస్ట్రేలియా, కెనడా అన్ని కంట్రీస్ కలిపిగా అమెరికాలో ఏకైక కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్, ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కలిపినా తక్కువ పడతాయి. ఓకే. సో అక్కడ అమెరికా యూనివర్సిటీ సిస్టమ్ అట్లా క్రియేట్ చేసింది. ఇప్పుడు మీరు ఇన్ని కంట్రీస్, మనం ఒక 20 కంట్రీలు మాట్లాడుకున్న తర్వాత కూడా 4,000 యూనివర్సిటీస్ రావు. సో గ్యారంటీగా దాంతో పోల్చుకోలేం. కానీ ఇక్కడ కూడా మంచి స్కూల్స్, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి.
అక్కడ స్టూడెంట్స్ ఏది చూడాలి. అండ్ ఇంకొక మెయిన్ అమెరికాకు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అండి. ఇప్పుడు ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉన్నా కూడా లోకల్గా మీరు తిరగాలన్నా లేకపోతే జాబ్స్ కావాలన్నా ఏది కావాలన్నా లోకల్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అండి. సో నేను మళ్ళీ ఇక్కడికి బ్యాక్ వస్తే ఇదే మాట చెప్తాను. మీరు ఇప్పుడు జర్మనీకి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ఇటలీకి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా యూకేకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ కంట్రీకి వెళ్ళాలన్నా మళ్ళీ మీరు చేయాల్సిన పని ఇదే. ఈ కంట్రీకి వెళ్ళాలంటే కనుక ఏ కోర్స్ చేసుకోవాలి, నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా నేను ఏ కోర్స్ చేయాలి, ఈ కోర్స్ చేస్తూ దీనితో పాటు అడిషనల్ ఏం చేయాలి. ఇలాంటి కంట్రీస్కి వెళ్తే కనుక అక్కడ లోకల్ లాంగ్వేజ్ వస్తే నాకు అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది జనాలకి టఫ్ కొద్దిగా ఫీల్ అవుతారు. డిస్ఇంట్రెస్ట్, టఫ్ అని చెప్పను, ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అక్కడ కూడా ఎఫర్ట్ పెట్టి లోకల్ లాంగ్వేజ్ కనుక నేర్చుకుంటే షార్ట్ సక్సెస్. కానీ 100లో ఒకడు కూడా చేయట్లా. స్టూడెంట్స్ ఇవాళ రోజున క్లియర్గా ఆలోచించాల్సింది ఏంటంటే నేను సక్సీడ్ అవ్వాలంటే ABCD ఈ 4 కావాలి. కంపల్సరీ ABC 3 మనం ఎక్విప్ చేసుకోవాలి. వెళ్ళిపోయా కదా ఎట్లా కూడా సెటిల్ అయిపోతా కదా అని అంటే అప్పుడు మీరు చెప్పినట్టు పరిస్థితులు బాగాలేవు, జాబులు లేవు, అక్కడికి వెళ్ళి ఇలా డబ్బులు ఖర్చు పెట్టేశాడు, ఇంటికి ఎలా తిరిగి వస్తాడు, అసలు వెళ్ళొద్దండి. అలా అయితే అనుకున్నప్పుడు క్లియర్గా ప్లాన్డ్గా స్ట్రక్చర్డ్గా వెళ్తామే కరెక్ట్. సో ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ విషయంలో అమెరికా కాన్సులేటు ఈ సోషల్ మీడియా వీటన్నింటిని కూడా క్రైటీరియాగా చేర్చింది. ఇప్పుడు ఆ కంట్రీ లాగా మిగతాది కూడా ఫాలో అయ్యే అవకాశం ఉందా భవిష్యత్తులో? అంటే అమెరికాకి మిగతా కంట్రీస్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇవాళ రోజు నేను మన ఇందాక నుంచి మాట్లాడిన ఏ కంట్రీస్కి కూడా ఇన్పర్సన్ వీసా ఇంటర్వ్యూ లేదు. యూకే కూడా లేదు, డ్రాప్ బాక్స్ సిస్టమే. డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం, వీసా వచ్చేస్తుంది. అంటే మేబీ కొన్ని కేసెస్లో ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిపిస్తాం తప్పితే అసలు వీసా పర్సనల్ ఇంటర్వ్యూ లేదు. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఏ కంట్రీస్ కూడా పర్సనల్ ఇంటర్వ్యూ లేదు. కెనడాకి కూడా డ్రాప్ బాక్స్ వేసేస్తాం, వీసా వచ్చేస్తుంది. వాళ్ళకి ఏదన్నా స్పెసిఫిక్ స్టూడెంట్కి డౌట్ ఉండి వాళ్ళ ఇంటర్వ్యూకి రావాలని చెప్పంటే 100లో 1 ఉంటుంది తప్పితే జనరల్గా లేదు. ఓన్లీ అమెరికాకే బై పర్సనల్ ఇంటర్వ్యూ, మిగతా వాటికి ఏమీ లేవు. సో వీళ్ళని చూసి వాళ్ళు ఫాలో అవుతారంటే ఫాలో అవ్వచ్చేమో కానీ దానివల్ల పెద్ద ఏం డిఫరెన్స్ అవ్వకపోవచ్చు. సో యూకే వాళ్ళు ఇప్పుడు ఏదో మళ్ళీ వీసాలు టైటన్ చేస్తున్నారు అనేది నిన్న మొన్న ఒక న్యూస్ వచ్చింది. యూకే వాళ్ళది ఒక వైట్ పేపర్ అని చెప్పి ఒకటి ఇమిగ్రేషన్ పాలసీస్ గురించి ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశారండి పార్లమెంట్లో. ఆ పార్లమెంట్లో వాళ్ళకి అనిపించింది అంటే అన్స్కిల్డ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు యూకేకి, సో దానివల్ల జాబ్ మార్కెట్ ఛాలెంజ్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు దాన్ని రీసెట్ చేయాలని చెప్పని ఒక నివేదిక అందించారు. ఆ నివేదికలో ఏంటంటే ఇప్పుడు 1 year కోర్స్ తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ ఉన్నాయి కదండి, ఆ 2 yearsని 18 monthsకి కుదించాలి అని చెప్పని ఒక సజెషన్ వచ్చింది. కానీ అది ఇంకా ఎప్పటి నుంచి అది చేయబోతున్నారు అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ సెప్టెంబర్కి ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తున్నారో వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ రైట్సే ఉంటాయి. సెప్టెంబర్ దాటిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చొచ్చు అనేది ఎప్పుడు అనేది వాళ్ళు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి తెలుస్తుంది. అది జనవరికా లేకపోతే నెక్స్ట్ సెప్టెంబర్ చేయబోతున్నారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఓకే. సో ఎక్స్పెండిచర్ వైజ్ చూసుకుంటే అమెరికా, యూకే, కెనడా, మిగతా ఫ్రాన్స్ కంట్రీస్, మీరు చెప్పిన యూరోప్ కంట్రీస్ ఏది ఎక్కువ అవుతుంది? అంటే ఓ రకంగా చెప్పాలంటే యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండొచ్చండి. అన్నీ కూడా 2 years ఎడ్యుకేషన్ సిస్టము. 2 years ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా అక్కడ ఉన్న డాలర్స్ ఏదైతే ఉన్నాయో లివింగ్ ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ సిమిలారిటీ ఉన్న కాన్సెప్ట్. వేరేజ్ యూకే వచ్చేసరికి మీకు కోర్స్ సగం టైమే, జస్ట్ 1 year కోర్సే ఉంటుంది. సో దానివల్ల ఎక్స్పెండిచర్ గ్యారంటీగా యూకేలో తక్కువ ఉంటుంది. లివింగ్ ఎక్స్పెండిచర్ కూడా సగానికి సగం అయిపోతుంది 2 years ఖర్చు పెట్టే వాళ్ళు. అలానే మీరు కనుక చూస్తే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇలాంటి చోట 2 రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు జర్మనీలో కొన్ని యూనివర్సిటీస్ అసలు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇటలీ, ఫ్రాన్స్లో కూడా ఎకనామికల్ ట్యూషన్ ఫీజు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో యూరప్లో గ్యారంటీగా 2 years కోర్స్ అయినా ఫీజులు తక్కువ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో గ్యారంటీగా సగానికి సగం కాకపోయినా అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ ఫీజులు తక్కువ ఉన్నాయి. కోర్సెస్ లివింగ్ ఎక్స్పెండిచర్ కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు, మెయిన్ సిటీస్లో ఉండకుండా ఉంటాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే కొంచెం ఎకనామికల్ కావాలనుకుంటున్నారో మెయిన్ సిటీస్లో ఉండకుండా వేరే చోట్ల ఉండి చూసి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇన్ కేస్ వీసా వచ్చింది, యూనివర్సిటీ వాళ్ళు రమ్మన్నారు, అంతా ఓకే అనుకోండి,
బ్యాంకులు లోన్ ఇస్తున్నారా ఇప్పుడున్న డిస్టర్బెన్సెస్లో? ఇస్తున్నారండి, షూరా? అసలు ప్రాబ్లం లేదు. ఇంకా అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ లాస్ట్ 2 yearsలో స్టూడెంట్స్కి యుఎస్ స్పెసిఫికల్గా ఎడ్యుకేషన్ లోన్స్ చాలా ఈజీ అయిపోయినాయి. మొన్నటిదాకా ఎలా ఉండేదంటే ఎడ్యుకేషన్ లోన్ రావాలంటే గ్యారంటీటర్ కావాలి, దాని తర్వాత కొలాటరల్ కావాలి, ఎందుకంటే 50 లక్షలు ₹1 కోటి కావాలంటే అనే పాయింట్. ఈ లాస్ట్ 3-4 ఏళ్లలో ఈ ప్రైవేట్ ఫైనాన్సెసర్స్ బాగా ఎక్కువ అయ్యారు. అండ్ ఎన్ని యుఎస్ బేస్డ్ కంపెనీస్, ఎంపవర్ అని, క్రెడిలా అయితే ఇండియాదే అనుకోండి, దాని తర్వాత వేరియస్ కంపెనీస్ వచ్చేసినాయి మార్కెట్లోకి. వితౌట్ కొలాటరల్ ఇస్తున్నారు, వితౌట్ కొలాటరల్, వితౌట్ గ్యారంటీటర్. ఆల్మోస్ట్ 50 lakhs, 1 crore కూడా ఇస్తున్నారు. యూఎస్ కెనా ఓన్లీ యూకే కూడా? యూఎస్ కి స్పెసిఫిక్ గా ఆ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్డ్ ఉంటాయి. ఆ లిస్ట్ లో కనుక ఇన్స్టిట్యూషన్ ఉండి వీడికి అకాడమిక్ గ్రేడ్స్ బాగానే ఉన్నాయి అనుకోండి, అప్రూవల్ కూడా 48 hours లో వచ్చేస్తుంది. సో లోన్స్ ఇంకా ఈజీనే అయినాయి. సో ఇంత డిస్టర్బెన్స్ అయినా కానీ లోన్స్ ఇస్తున్నారు. అమెరికాలో ఇంత డిస్టర్బెన్స్ ఉంది అని తెలిసి కూడా బ్యాంకర్స్ ఇస్తున్నారండి. లోన్స్ కి ఏం ప్రాబ్లం లేదు, ఇంకా పెరిగినాయని చెప్పాలి, తగ్గాయని చెప్పలేదు. ఓకే. సో ఇప్పుడు అమెరికాలో పరిస్థితి టోటల్గా కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా సజెషన్ మీరు అక్కడికి వెళ్ళమని చెప్తారు స్టూడెంట్స్కి? అలానే నేను చెప్పానండి. అంటే ఇప్పుడు ఇవన్నీ నేను మళ్ళీ బ్యాక్ అదే టాపిక్ వస్తానండి. ఎవరైనా సరే వెళ్ళాలి అనేది ఎవ్రీథింగ్ ఈజ్ అ కేస్ బై కేస్ అనాలిసిస్ అండి. ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే కాన్సెప్ట్ కాదు అసలు. ఫారిన్ ఎడ్యుకేషన్ అనేది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే కాన్సెప్ట్ కాదే కాదు. మీకు సంబంధించి ఏది కరెక్ట్ అనేది కరెక్ట్, దాన్ని మేము కెరియర్ మ్యాపింగ్ అని అంటాం. ఒక క్యాండిడేట్ అనేవాడికి వాడి కెరియర్ ఆస్పిరేషన్స్ ఏంటి, వాడి కంట్రీ ఏది బాగుంటుంది, వాడికి కోర్స్ ఏది బాగుంటుంది, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే బేస్ మీద ఇవన్నిటి కలిపి చేస్తాం. సో కెరియర్ మ్యాపింగ్ లో ఇవన్నీ మీరే డిసైడ్ చేస్తారా? యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ దిస్ కంట్రీ, దిస్ యూనివర్సిటీ, దిస్ కోర్స్. ఎస్, వీఆర్ గోయింగ్ టు గైడ్ దమ్. ఇదిగో ఇట్లా ఈ మ్యాపింగ్, ఈ ప్రొఫైల్కి అయితే ఇట్లాంటి సజెషన్ గైడ్ ఇస్తాం. మేము ఎప్పుడు కూడా స్టూడెంట్ ఇదే చేయమని చెప్పాం. ఇది ఆప్షన్, ఇది ఆప్షన్, ఇది ఆప్షన్, ఈ 3 ఆప్షన్లు నీకు ఏది బాగుంది అనిపిస్తుందో నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు రీసెర్చ్ చేసుకో. మేము ఎప్పుడు కూడా స్టూడెంట్ని డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు అప్లై చేయమని చెప్పాం. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నువ్వు రీసెర్చ్ చేసుకో, నీకు కావాల్సిన నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత నువ్వు కాన్ఫిడెంట్ అయిన తర్వాతే ప్రాసెసింగ్ చేసుకో. సో నేను అందరికి చెప్పేది ఒకటే, నీకు కావాల్సింది ఏంటి, నీ కెరియర్ అవుట్కమ్ కావాల్సింది ఏంటి, నీ బడ్జెట్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీటన్నిటిని మా లాంటి వాళ్ళ దగ్గరికి రండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అవన్నీ చేసిన తర్వాత మీ రీసెర్చ్ మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు పెట్టాల్సిన కరెక్ట్ ఎఫర్ట్ పెడితే సక్సెస్ అవుతుంది. కొంతమందికి ఇవాళ రోజు యూకే మైట్ బి ఎ బెస్ట్ ఫిట్ ఆప్షన్ బికాస్ దే వాంట్ టు ఫినిష్ ఆఫ్ వెరీ ఫాస్ట్. దే డోంట్ వాంట్ టు డూ టెస్ట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద పాస్ట్. రైట్, ఇప్పుడు యూకేకి ఉందనుకోండి, IELTS, TOEFL కూడా అవసరం లేదు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బేస్ మీద అడ్మిషన్స్ ఇచ్చే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో అలాంటి వాటికి డైరెక్ట్గా వెళ్ళిపోతుండొచ్చు. సో అట్లా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కొంతమందికి ఎవరో వాడికి ఫ్యాషన్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, మేబీ ఫర్ హిమ్ ఫ్రాన్స్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. రైట్, ఎవరికో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, జర్మనీ చాలా మంచి ఆప్షన్ అవ్వచ్చు. సో అట్లా కేస్ ఆన్ కేస్ బేసిస్ మీద ఏ కంట్రీకి వెళ్తే, ఏ కోర్స్కి వెళ్తే దానికి కెరియర్ ఆస్పిరేషన్ ఇప్పుడు ఎవరికో ఉంది. అసలు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు హూ ఆర్ నాట్ లుకింగ్ అట్ సెటిలింగ్ అట్ ఆల్. వాళ్ళకి కావాల్సింది హై ర్యాంక్, గుడ్ స్కూల్ ఎడ్యుకేషన్. అలాంటి వాళ్ళకి యుఎస్లో ఉన్నాయి, యూకేలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, కెనడాలో ఉన్నాయి, జర్మనీలో ఉన్నాయి, ఫ్రాన్స్లో ఉన్నాయి. సో అదేంటంటే ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉందండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది జర్మనీ టాప్ క్లాస్, బట్ యూకేలో కానీ యుఎస్లో కానీ టాప్ క్లాస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మేబీ బెటర్ ర్యాంక్ దెన్ జర్మనీ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయేమో. సో మనకి ఏంది ఎక్స్పోజర్? మొన్న ఒక స్టూడెంట్తో మాట్లాడుతాను, తను ఏమన్నాడు, నేను జర్మనీకే వెళ్తాను. ఎందుకు అని అంటే ఒక స్పెసిఫిక్ యూనివర్సిటీ SRH అనే దానికి. ఎందుకు అని అంటే దానిలో యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ కోర్స్ ఒక సెమిస్టర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ దేర్ వేర్ దే మైట్ గో టు మర్సిడీస్. సో వాడి ఐడియా సింపుల్. సో అక్కడికి రీసెర్చ్ వచ్చాడు కాబట్టి రీసెర్చ్ చేసి వచ్చాడు అతను మీ దగ్గరికి. యా, సో ఇవాళ రోజున మనం మాట్లాడే ఈ ఏఐ కాలంలో, ChatGPT కాలంలో స్టూడెంట్స్ అనేవాడు కంపల్సరీ రీసెర్చ్ చేసుకోవటము, కంపల్సరీ ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫైనల్గా సరే స్టూడెంట్స్ ఎపిసోడ్ ఇదైతే జన్మతః పౌరసత్వం బై బర్త్ సిటిజన్షిప్ అనేది ఈ బిల్ తోటి ఇంకా క్లోజ్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అనుకోవాలండి. ఎందుకంటే ఈ ఏదైతే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ఉందో దానికి సుప్రీంకోర్టు మన రూలింగ్ ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు రూలింగ్ ఎందుకు వెళ్ళింది అని అంటే, ఈయన బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తున్నాం అని అంటే 22 స్టేట్స్, 1 కాదు 2 కాదు 22 స్టేట్లు అక్కడ హైకోర్టులో స్టే ఇచ్చాయి.
28 స్టేట్లు అసలు ఎవరు ముందుకెళ్ళాలా, ఏం చేయాల. సో ఈ 22 స్టేట్స్ ఇచ్చారని నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు ఏమంది, ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసేస్తున్నాను, ఈ 22 స్టేట్స్ ఎవరైతే మాకు ఇది ఆపాలి అని చెప్పి పెట్టారో వాళ్ళకి 30 days టైం ఇచ్చారు. ఓకే, వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఏదైనా రిప్రజెంట్ చేసి మేము మాకు కావాలనుకుంటున్నాం లేదా మాకు ఏం కావాలన్నా అనేది పాయింట్ చెప్పి, అండ్ ఇప్పుడు అది కాంగ్రెస్లో కూడా పాస్ అవుతుంది, ఇప్పుడు ఆయన ఫైనల్గా ఆయన దగ్గర రాబోతుంది. సో ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. కానీ ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా నేను మీకు చెప్పేది ఒకటేనండి, ఇవన్నీ ఏంటంటే 1960s ఎప్పుడో ఆయన పెట్టిన సిస్టమ్ అండి ఇది, ఎప్పుడు యుఎస్ గవర్నమెంట్ అప్పుడు జనాలను అట్రాక్ట్ చేయాలనేది. అది ఏ కంట్రీలో ఇస్తారండి? ఇప్పుడు ఎవరో విజిటర్ వీసా కింద వచ్చి ఆవిడ పుట్టిన పిల్లోడికి ఎందుకండి సిటిజన్షిప్ ఇవ్వాలి? అది చూసి అది అడ్వాంటేజ్గా తీసుకొని బర్త్ టూరిజం అనే కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. అంటే పుట్టబోతున్నాడు బాబు అని తెలిసినప్పుడు 2 months ముందే అక్కడ పంపించేసి అక్కడే ఉంచి అక్కడ హాస్పిటల్లో పుట్టిన తర్వాత సిటిజన్షిప్ తీసుకొని బ్యాక్ ఇండియాకి వస్తున్నారు. సో ఇవన్నీ ఓ రకంగా చెప్పాలంటే అమెరికన్ సిస్టంలో ఉన్న ఫ్లాస్, ఆ ఫ్లాస్ని వాళ్ళు ఫిక్స్ చేస్తా అంటే అది చేయకూడదు అని అంటాం తప్పు. అది వాళ్ళకి తెలియాలి ఆ సిస్టమ్. అలా ఎందుకు ఇప్పుడు సపోజ్ H1 వీసా మీద ఎవరు ఉన్నారండి, అక్కడ బాబు పుట్టాడు, ఆ H1 వీసాలో ఉన్నవాడికి H1 వీసా ఇస్తారు బాబుకి, ఆయనకి వీసా ఉన్ననాళ్ళు బాబుకి వీసా ఉంటుంది, అతని సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వాలండి? అండ్ ఇప్పుడు ఏమవుతుంది, అతని సిటిజన్షిప్ ఇస్తున్నారు, ఫాదర్కి H1 సిటిజన్షిప్ H1 వీసా క్యాన్సిల్ అయిపోతుంది. అవగానే వీళ్ళు వెళ్ళి చెప్తున్నారు నా కొడుకు సిటిజన్షిప్ ఉంది, నాకు H1 క్యాన్సిల్ చేశారు, నేను వెళ్ళను అంటున్నాను. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. సో కొన్ని మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్ ఆల్సో అండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ వాళ్ళు మన దానిలోకి వస్తుంటే మనం ఎందుకు ఇవ్వట్లేదు సిటిజన్షిప్? వాళ్ళు ఇక్కడంతా కాదని చెప్పి మనం ఎందుకు బయటికి పంపిస్తున్నాం రోహింగ్యాలని పంపిస్తున్నాం కదా మనం, కాదు వాళ్ళు మన వాళ్ళు కాదని చెప్పి మనం పంపిస్తున్నాం. సేమ్ ఈస్ గోయింగ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సో ఎవరికి వాళ్ళ ఛాలెంజెస్ ఉంటాయి. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది అసలు దానివల్ల ఎంత వేల మంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఇది ఎన్ని లేకపోతే ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయండి అవన్నీ ఐ థింక్ దిస్ ఈస్ సంథింగ్ వాట్ ద కంట్రీస్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్. సో ఇది మోస్ట్లీ ఇవాళ కాకపోయినా రాబోయే రోజుల్లో గ్యారంటీ క్యాన్సిల్ అవుతుందండి, ఎందుకంటే ఇట్స్ అ ఫ్లా ఇన్ దర్ సిస్టమ్. ఇంకొకటి ఏంటంటే అమెరికాలో హెల్త్కి సంబంధించి చాలా కేరింగ్ ఉంటుంది. గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఇన్సూరెన్స్లు కానీ రకరకాల సెక్యూరిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ బిల్లులో హెల్త్కి సంబంధించి కూడా ఈ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో సబ్సిడీలు కానీ అవన్నీ క్లోజ్ చేస్తున్నానని చెప్పి ఉంది. కంప్లీట్ క్లోజ్ చేస్తానంటే దాన్ని కాస్త డీసెంట్రలైజ్ చేసి కొంతమందికి ఇంతే ఇస్తాము, కొంతమందికి ఇంత ఇవ్వము, అది కొంతమందికి ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి లేకపోతే ఎక్కువ వచ్చే వాళ్ళకి ఇంత సపోర్ట్ సిస్టమ్ ఇవ్వము అని చెప్తున్నారు. మరి ట్రంప్ గారు వచ్చేటప్పుడు ఎక్కువ సపోర్ట్ ఇస్తాన్నాడో తీస్తాన్నాడో మనకు తెలియదు. ఇది మన అక్కడ ఉన్న అమెరికన్ ఫ్రెండ్స్నే అడగాలి కరెక్ట్గా చెప్పాలంటే. సో ఈ డెసిషన్ అయితే కొంత ఇబ్బందికరమైంది కదా, గ్యారంటీకి ఇబ్బందికరం పబ్లిక్, ఎందుకంటే అక్కడ ఉన్న మెడికేర్ సపోర్ట్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్. సో ఈవెన్ పీపుల్ కూడా చాలా మంది అక్కడ మన ఇండియన్స్ కానివ్వండి లేకపోతే అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళరు, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు, బికాస్ దేర్ ఫెసిలిటీస్ ఆర్ సో గుడ్. ఎందుకంటే అక్కడ కవర్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈయన ఈ కొత్త కండిషన్స్ ఏదైతే పెడుతున్నాడో దానివల్ల ఎంత చేంజ్ అవుతుందని చూడాల్సిందండి. సో ఓవరాల్గా స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళండి, మీరు చదువుకోండి, ఇక్కడ కన్నా కూడా అక్కడ బెటరు, అక్కడ చదువుకొని ఇక్కడికి వస్తే ఇంకా బెటరు, వీటిలో ఏ ఆప్షన్ చెప్తారు మీరు? ఒకటేనండి, అబ్రాడ్ వెళ్తే ఇట్స్ అ బిగ్ లీప్, ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతాం, కానీ కరెక్ట్ అనలైజ్డ్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఊరికినే వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చి నాకు ఇన్ని 50 లక్షల అప్పు ఉంది, నాకు ఇది గైడెన్స్ లేదు. అండ్ స్టూడెంట్స్ కూడా ఏంటంటేనండి వాళ్ళ రోజున మీరు చెప్పారు మన లాంటి వాళ్ళు ఎవరైతే 20 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి గైడ్ చేసి 35,000 మందిని బయటకు పంపించాం, మనలాంటి వాళ్ళు కాకుండా ఎవడో ఒకరి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. స్టూడెంట్స్ది ఇదే లైఫ్ కెరియర్, లైఫ్ చేంజింగ్ డెసిషన్. వాళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దీంతో పాటు మీరు ఓన్గా అనలైజ్ చేసుకోండి, మీరు ఓన్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మీరు అన్ని ముందు పెట్టుకోండి. మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకెవరో ఇస్తారు. ఈ 3 పెట్టుకొని మీరు ఒకసారి మీరు మీ ఫ్యామిలీ మీ పేరెంట్స్ ఎవరైతే ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారో కరెక్ట్గా కూర్చొని కలెక్టివ్ రైట్ డెసిషన్ తీసుకొని దాని తర్వాత వెనక్కి చూడకుండా కరెక్ట్గా కమిటెడ్గా ఫోకస్డ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, డీవియేషన్స్ లేకుండా.
గ్యారంటీగా ఎవరైతే ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయగలిగి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్కి వెళ్ళి కాస్త ఎక్కువ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇన్ఫార్మ్డ్ డెసిషన్ ఆఫ్ గోయింగ్ అండ్ స్టడీయింగ్ అబ్రాడ్ ఇస్ గోయింగ్ టు బి ఎ గుడ్ చాయిస్. రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.